ఏవండోయ్! మనుషులు ఎవరో తిరగని టైంలో మా వోడైతే బయటికి పిలిచి అసలు ఏం పని చెప్పాడో చూడండి. ఇది చాలా అన్యాయమండి. నిజంగా కోవిడ్‌కొచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదండి. నవ్వుతే స్నానం చేసి అయితే రూమ్‌లోకొచ్చిన వెంటనే మా వోడైతే కాలింగ్ బెల్ టపటపా కొట్టేస్తున్నాడు. సరే ఏంటి అని చెప్పి బయటికెళ్ళినప్పటికి ఒక్క ఈగ అనేది కనపడతలేదు బయట. "నువ్వు అర్జెంట్ ఈ పని చేసైనా సరే నువ్వు రావాలని" చెప్పి అన్నాడు. 10, 11 అయిందండి టైము. "ఏవండోయ్ సేటు గారా! నేను ఉత్త పైపుతో పట్టుకెళ్తానండి" అన్నాను. "పైపోతే చెట్ట అవతల కుర్రోడా బకెట్‌తో పట్టుకెళ్ళని" చెప్పి అన్నాడు. ఓడి సాలో అనుకోని సర్లే అని బకెట్‌తో పట్టుకెళ్ళానండి. ఇంతకీ ఏం చెప్పాడంటే కూరతకి కడగమన్నాడండి. ఈటైన అసలు ఎవడైనా కడగమంటాడండి? ఈటైన కడిగితే మనం ఊరుకుంటామా ఇంటికాడ? సర్లే కడుగుతానండి. కడిగితే ఇంకొకడు ఫోన్ చేసి అర్జెంట్‌గా మనం బయటికెళ్ళాలని చెప్పేసి కూర తట్టుకురమ్మన్నాడండి. రిపేర్ సెంటర్‌కెళ్ళి కూర తట్టుకొచ్చాను. అట్టుకొచ్చినప్పుడు టైం ఎంతయిందో తెలుసండి? 11, 10 అయిందండి బాబా! 11, 10 అయితే మన ఇంటికాడ ఏం చేస్తామంటే గురకేసి తోముకుంటాం. కానీ ఇక్కడైతే మనం ఆళ్ళేం చెప్తే అది చేయాలండి. పడుకుంటానికి చప్పటవ్వదండోయ్! ఆడెట్టుకొచ్చి చూడండి అక్కడ ఎట్టాడు కారు. దాని మధ్యలో ఎట్టేసాడండి ఎట్టుకొచ్చా. డోరేమో ఓపెన్ అవ్వట్లేదా. ఎలాగోతే డోర్ ఓపెన్ చేసి చూద్దామని చెప్పి అంటే తుక్కు ఎంత తుక్కున్నదండి లోపల. అయ్య బాబోయ్! ఎలాగోతే సగం లోపలైతే క్లీన్ చేశానండి. తుడిచినప్పటికి వత్తందండి నిజంగా పైనుంచా సపా సపా రక్తమా. అయ్య బాబోయ్! లోపల తుడుతుంటేనండి చెయ్యా అయ్య బాబోయ్! నిజంగా చెప్తున్నానండి. ఇలాంటి పరిస్థితి ఎవరు రాకూడదనుకున్నానండి. సరే అది క్లీన్ చేత్తన్నాడు నాకోటి గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు అనేవారండి, "కొద్దిలో సుడేని పుట్టావే కుర్రోడా నువ్వు" అని. నిజంగా అలా అవుతే ఇలాంటి టైంలో కూడా చూడండి అది పని చేయటం ఆగిపోయిందండి. చూడండి మిషను. ఏం చేత్తామండి? ఎంత సొడేసిన పుట్టినా గానీ టయానికి పని చేయకపోతే ఏముండదు కదండీ! చూడండి ఈ టయానికి ఎంత తిప్పలు పెట్టేత్తందో. ఎలాగోతే 1:30 అయిందండి. మనం తలుపు మూసినప్పటికే. చూడండి ఈ టైంలో అయితే ఎళ్తాను రూమ్‌కి. కానీ ఏదో సంపాదించేత్తన్నాడు కుర్రోడు అని చెప్పి అనుకుంటారు గానీ, ఇక్కడ ఎలా ఉంటదో తెలుసండి? చుక్కలు కనపడిపోతున్నాయి. బాబోయ్!